రైట్. సో ఇది ఎలా అంటే దిస్ ఇస్ ద 50th డే. మనకి ఈస్టర్ నుంచి మొదలుకొని మీరు కౌంట్ చేసుకుంటే టుడే ఇస్ ద 50th డే. కాబట్టి మెయిన్ పెంతెకోస్తు పండగ ఇవాళ జరుపుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్? పరిశుద్ధాత్మ సంఘం మీదకి వచ్చిన రోజు. ఎందుకనంటే ద హోలీ స్పిరిట్ హెస్ కమ్ ఆన్ టు ద చర్చ్. అందుకనే మీరు ఎప్పుడన్నా మీరు గూగుల్ కూడా చేస్తున్నా మీకు ఏం కనిపిస్తుంది అని అంటే పెంతెకోస్తు సండే అని అంటే దానికి అర్థం ఏంటనంటే ద బిగినింగ్ ఆఫ్ ద చర్చ్. ఇవాళ నేను ఎప్పుడైతే ఈ సాక్ష్యాలు విన్నానో లిటరలీ అయిపోయింది. పరిశుద్ధాత్మ సంఘం మీదకి వచ్చినప్పుడు జరిగే కార్యాలు ఎన్నో ఎన్నో గొప్పగా అని వింటాం అనుకుంటాం మనం, కానీ ఇవాళ లైవ్ లో మేము చూసాం. అలాగే ఇప్పుడు పిల్లలు పాట ఏదైతే పాడారో ఎంత రిజాయిసింగ్ గా అనిపించింది అని అంటే ప్రతి వారం మనం పాడతాం కాదని కదా, కానీ ఎంత ఘనంగా అది ఎప్పుడు జరుగుతుందండి? ఎప్పుడైతే సంఘం మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందో అప్పుడే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. అలాగే మనం విన్న సాక్ష్యాలు బట్టి కూడా మీరు చూడండి, గమనించండి. ఇవాళ నేను కారులో వస్తున్నప్పుడు కూడా లలిత నాతో చెప్పిన మాట ఏంటంటే చింతమాను ఫ్యామిలీలో అందరిలో అంట ఫస్ట్ టైం పాస్ అయింది తనే. హల్లెలూయా. నరేష్ కూడా ఒప్పుకున్నాడు ఆ మాట. అంటే మళ్ళీ తన అన్న కూడా చింతమాను అన్నారు కదా అని, కాబట్టి డిస్క్లైమర్ ఉంది. బట్ ఇదంతా జరగడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు లలిత కానివ్వండి, నీలిమమ్మ కానివ్వండి, అందరూ మాట్లాడింది. అలాగే పిల్లలు ఇద్దరు కూడా ఎలాగైతే చెప్పారో వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు లలిత ఫర్ దట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పిందంటే గత 24 గంటల నుంచి నేను వింటూనే వస్తున్నాను, అందరూ నీ కష్టం ఫలించింది అని చెప్తూనే ఉన్నారు అన్న. దీనికి ఇదే ఎగ్జాంపుల్ గా నేను పెట్టి ఇవాళ మీ ముందుకి ఒక విషయాన్ని తీసుకురావద్దామని నేను కూడా ముందుకు వచ్చాను. ఎప్పుడైతే మనము దేవుడి గురించి వింటామో, విని నమ్మి ముందుకి నడుస్తాము, ఎంత అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి అనేది మనం ఇవాళ చూద్దాం. దానికన్నా కూడా ముందు ఆ వినే లక్షణం ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి బైబిల్ తెలుస్తుంది. ఎక్కడంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 37వ వచనానికి రండి. వెరీ స్మాల్ వర్స్, జాన్ చాప్టర్ 1 verses 37. మాట ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. ఎవరిని వెంబడించారు? హల్లెలూయా. ఇక్కడ బాప్తిజం ఇచ్చిన యోహాను తన దగ్గర ఉన్న ఇద్దరు శిష్యులు ఆండ్రూ మరియు జాన్, వాళ్ళకి మాట్లాడుతూ తను ఎవరి గురించి చెప్పాడు అని అంటే దేవుడు గురించి చెప్తున్నాడు. ఏంటి? దేవుడు మన కోసం వచ్చాడు, మన మనుషులు చేసిన పాపము గురించి తను ఒక గొర్రె పిల్లలాగా దేవుడికి అప్పగించబడ్డాడు. ఆ ఇంపార్టెన్స్ గురించి ఎప్పుడైతే చెప్పాడో అది చెప్తే వినాలన్న రూల్ ఏమీ లేదు అక్కడ. కానీ ఇద్దరు శిష్యుల్లో ఉన్న లక్షణం ఏంటనంటే వాళ్ళు వినేదే కాకుండా విని నమ్మి వాళ్ళు ఏం చేశారు? వెంబడించారు. ఎవరిని వెంబడించారు? యేసుని. హల్లెలూయా. కాబట్టి ఇవాళ మన ముందు ఉన్న ఒక పెద్ద క్వశ్చన్ మనందరికి ఏంటనంటే మనము ఎవరి మాటని వింటున్నాం? మనం అసలు దేవుడు వాక్యాన్ని మనం వింటున్నాం, ఓకే, కానీ ఎలా వింటున్నాం? అది విని మనం నమ్ముతున్నామా ఆ మాటని? దాన్ని మన జీవితంలో అప్లై చేసి మేము నడుస్తున్నామా? ఎందుకనంటే మీరు సైంటిస్ట్ చెప్పిన మాటలు ఏంటనంటే మనం ఏదైతే ఎక్కువగా వింటామో అదే మనం మన జీవితంలో చేస్తూ ఉంటామో అని. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా ఒక పాట మనం వింటున్నప్పుడు ఫస్ట్ టైం విన్నప్పుడు మీకు నచ్చదు ఒక్కొక్కసారి. అలాగే ఆ పాటని మీరు అర్థం చేసుకొని మీరు కూడా పాడాలి అని అంటే మినిమం 5 to 10 times వినాలి. అప్పుడు కానీ మీకు ఆ దాంట్లో ఉన్న మధురం కానీ అవన్నీ కొంచెం మనము పట్టడానికి టైం పడుతుంది. దానికి ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? ఇప్పుడు రేపు చర్చిలో నేను ఈ పాట పాడాలి అని అంటే సాటర్డేలో సగం రోజు అదే పాట నడుస్తుంది. ఎందుకన్నానంటే రేపు నేను పాడాలి, ఓకే పాడాలి, కానీ నేను మిస్టేక్ కూడా చేయకూడదు, కరెక్ట్గా పాడాలి. దానికోసం అని మనం ఏం చేయాలి? వినాలి. కాబట్టి దీని గురించనే
మీరు ఎప్పుడైనా గమనించండి, దేవుడు వాక్యం ఎప్పుడైతే ఎవరైతే విన్నారో, విని ఎవరైతే నమ్మారో, నమ్మి నడుచుకున్నారో, వాళ్ళు ఎన్నో అద్భుత కార్యాలను చూశారు వాళ్ళ జీవితం. దీనికి ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకు బైబిల్లో ఉన్నాయి. అలాంటి ఒక 2 ఎగ్జాంపుల్స్ మీ ముందుకి ఇవాళ నేను తీసుకొస్తాను. ఒకటి, నేను లాస్ట్ టైం మీకు చెప్పినట్టు బైబిల్ మనకి ఏం చెయ్యాలో చెప్తుంది, ఏం చేయకూడదు అనేది కూడా చెప్తుంది. కొన్నిసార్లు డైరెక్ట్గా చెప్పినా, కొన్నిసార్లు మాత్రం ఎవరైనా ఒక మనిషిని మీ ముందుకు తీసుకొచ్చి బైబిల్ ద్వారాగానే వాళ్ళు ఏదైతే క్రియలు, వాళ్ళు ఎలాగైతే ఉన్నారో ఆ ఎగ్జాంపుల్ని చూసి మీరు ఎలా ఉండాలో అని చూపిస్తుంది బైబిల్ మనకి. దానికన్నా ముందు ఒక ప్రాంతంలో ఒక ఆమె ఫిలేరియా అనే జబ్బుతో బాధపడుతుంది. మలేరియా విన్నాం. ఫిలేరియా అంటే ఏంటంటే జనరల్లీ కాలు వాపులు అన్నమాట, చాలా ఎక్కువగా వాసేస్తాయి. అది ఒక వైపు నుంచి అంటే ఇంకో వైపు నుంచి ఎట్లా అంటే చాలా రెడ్డిష్ గా టర్న్ అయిపోతుంది అన్నమాట, చాలా రెడ్గా అయిపోతుంది కాలు. చాలా ఎంతో ఇబ్బంది ఉంటుంది. నడవటానికి అవ్వదు, కూర్చొని లేవటానికి అవ్వదు, ఒక సైడ్ పండుకోవటానికి అవ్వదు, చాలా కష్టం. అలా ఉన్నప్పుడు నిజంగా చెప్పాలంటే తను వేరే మతంకి చెందిన కాబట్టి ఏం చేసిందనంటే ఎంతో మంది డాక్టర్ని కనుక్కుంది, చెప్పింది ఇది నా బాధ, నేను తట్టుకోలేకపోతున్నాను, ఏం చేయాలా ఏం లేదా అని ఎంతో మందిని అడిగినప్పటికీ కూడా అందరు ఏమన్నారంటే అమ్మాయి ఇప్పుడు చాలా ముదిరిపోయింది, అది మనం ఇప్పుడు ఏం చేయడం లేదు, దీనికి ఒక్కటే మీకు దారి ఏంటనంటే కాలు తీసేయాలి. అది ఎక్కడి వరకు అయితే మీకు అది పాకిందో, ఎక్కడి వరకు అయితే వచ్చిందో ఆ పాట మొత్తం తీసేయాలి. ఇంకా దీని తప్ప మీకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు మానవుడు స్వభావం ఎట్లా, ఒక పాట తీయాలంటే అంత ఈజీ కాదు కదా డిసిజన్ తీసుకోవటం. ఎంతో బాధపడింది. మళ్ళీ ఆమె ఏంటంటే వేరే మతంలో ఉండవు. మళ్ళీ ఆమెకున్న పట్టుదల ఎట్లా అంటే ఆ ప్రాంతంలో, వాళ్ళ ప్రాంతంలో ఒక చిన్న చెరువు ఉంటే ఆ చెరువులో నుంచి ఒక బిందె నీళ్లు ఎప్పుడైతే ఒక రోజులో ప్రతిరోజు ఆమె ఫస్ట్ ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ బిందెలో వాటర్ ఆమె పట్టాలి. సపోజ్ ఏదో ఒక రీజన్ లో ఆమె కాకుండా వేరే వాళ్ళు వెళ్ళి ఆ బిందెలో నీళ్లు పట్టుకున్నా ఆ రోజంతా ఆమె భోజనం చేసేది కాదు. అంత పట్టుదలతో ఉన్న మనిషి ఆమె. ఏం చేయాలి ఇప్పుడు, నాకు ఈ బాధ వచ్చింది, ఏముందని అంటే ఆమె ఇంటి దగ్గర నుంచి ఒక 3 వీధిల చివరన ఒక ఆమె ఉంది. ఆమె దేవుణ్ణి నమ్ముకుంది. ఆమె వచ్చింది ఈమె దగ్గరకు వచ్చి ఈమె ఇంట్లో ఏమనిందనంటే, అమ్మ మీరు ఇంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఇంత చేశారు, నేను ఒక మాట చెప్తాను మీకు, యేసు ప్రభు గురించి మీకు తెలుసా? ఆయన మన కోసం దిగి వచ్చారు, మన పాపల కోసం. అలాగే మనకున్న ఏదైతే అనారోగ్యం కానీ ఏదైతే మనము ఇబ్బంది పడుతున్నామో దానికోసమనే ఆయన వచ్చాడు. ఒక్కసారి మీరు చేయొచ్చు కదా అని అంటే, ఆయన గురించి వినొచ్చు కదా అని అంటే, ఆమె ఇమీడియట్లీ ఏం చెప్పిందంట, ఆమెను ఆపేసి వెళ్ళి ఒక బావి ఉంటే దాంట్లో బిందె నీళ్ళు తీసుకొని స్నానం చేసేసింది. ఎందుకు? వాళ్ళ మతంలో ఏంటంటే యేసు ప్రభు అనే మాట ఆమె చెవిలో వినపడింది కాబట్టి ఆమెకి మైల జరిగింది. ఇప్పుడు ఆ మైల శుద్ధి చేయాలని అంటే నేను వెళ్ళి స్నానం చేయాలి. ఆమె ఎట్లాంటి అమ్మ అని అంటే జనరల్లీ ఇతర మతంలో మడిగట్టి అని అంటారు. అంటే ఏంటంటే మీరు తడి బట్టలతో దేవుడికి పూజలు పురస్కారాలు అలాగే ప్రసాదాలు ఇవన్నీ చేసేవాళ్ళు. ఆమె అలా చేసింది. సరే ఆమె అట్లా స్నానం చేసి వచ్చింది, ఈమె దగ్గర కూర్చొని సరే ఆమె చూసింది ఏం చేసిందో, అప్పుడన్నా ఆమె ఆపాలా? ఆమె ఆపలేదు. మళ్ళీ స్టార్ట్ చేసింది యేసుక్రీస్తు గురించి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ అదే చేసుకొని వచ్చింది. సరే అది చేసుకొని వచ్చి ఈమె కూడా 2-3 సార్లు చూస్తుంది, అప్పుడైనా ఆపాలా? లేదు, అప్పుడు కూడా మళ్ళీ చెప్తానే ఉంది. ఇప్పుడు ఈసారి ఈమె ఏమనింది, ఈమెకి మొత్తం ఇంకా అలసట వచ్చేసింది, ఇన్నిసార్లు వెళ్ళి స్నానం చేసి వచ్చి చేయాలని అంటే. ఈసారి ఏమనింది అని అంటే, అమ్మ నువ్వు ఒక పని చేయి, నువ్వు ఎన్నిసార్లు చెప్తావో చెప్పు, ఎప్పుడైతే అయిపోయిందని చెప్తావో అప్పుడు ఒకేసారి వెళ్ళి స్నానం చేసి వస్తాను అని. ఇప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటనంటే, అంతసేపు విన్నాక ఆ చివరి స్నానం దేనికైతే వెళ్ళిందో అది బాప్తిజం స్నానం చేసింది. హల్లెలూయా. ఎందుకు జరిగింది ఈ విషయం గురించి నేను మీకు ఎందుకు చెప్పాను అంటే, మొదట్లో మనకి ఏదన్నా ఇట్లాంటి వినాలంటే కష్టంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక్కొక్క మెట్టు మీరు వింటూ ఎప్పుడైతే మీరు మీ జీవితంలో అప్లై చేస్తూ ఉంటారో అప్పుడు చివరికి
దేవుడు చేయాల్సింది ఖచ్చితంగా చేస్తాడు. ఆమెని ఆ రోజు ఆమె వచ్చి మాట్లాడాలని ఆమె అనుకోలేదు, కానీ దేవుడు ఆమె పట్ల ఒక గొప్ప కార్యం జరిగించాలని అనుకున్నాడు, జరిపించాడు. అది ఎలా అంటే ఆ చివరి బాప్తిజం స్నానం తీసుకొని 3వ రోజుకి ఆమె కాలు కీలైంది. హల్లెలూయా. ఇది గొప్ప కార్యం. అలాంటి మన జీవితంలో కూడా ఎన్నో ఉంది. కాబట్టి ఇట్లాంటి గురించే మీకు బైబిల్లో ఒక 2 మనుషుల్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఒకళ్ళేమో దేవుడి గురించి తెలుసుకొని ఆయనని నమ్మి ఫాలో అయితే అద్భుతాలు చూశాడు. ఇంకో అతను ఏం చేశాడనంటే విన్నాడు, చూశాడు, కానీ ఏంటంటే ఒకలాంటి కన్ఫ్యూజన్ అన్నమాట. అంటే కొంచెం మంది ఉంటారు కదా, న్యూట్రల్గా ఉంటారు, వాళ్ళ దగ్గర ఎస్ అండ్ నో రాదు. నీకు ఇది ఇవాళ ఒక ఫుడ్ చేశారు, అమ్మ బాగుందా అని అంటే బాగున్నట్టే ఉంది, కానీ అక్కడ అయిపోతుంది. మళ్ళీ ఆ కానీలో మీరు ఇంకా మీ ఇష్టం, ఇంకా అది మీ ఊహలకే వదిలేస్తాను. ఇలాంటి 2 మనుషుల్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. శతాధిపతి ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించునని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన ఎద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసులు స్వస్థపరచబడును. శతాధిపతి అని అంటే ఇవాళ రేపుల్లో మనం చూసుకుంటే, పోలీస్ లో చూసుకుంటే ఎస్పీ రేంజ్. జనరల్లీ ఎట్లా అంటే మంచి హోదా ఉన్నవాళ్ళు. ఎందుకనంటే ఈవెన్ బైబిల్లో కూడా శతాధిపతికి ఆయన కింద 100 మంది రోమన్స్ ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ఆయన కావాలి అని అంటే ఆయన దగ్గర ఉన్న ఈ సోదరుడికి ఎప్పుడైతే పక్షవాతం వచ్చిందో, ఆయన కావాలంటే డాక్టర్ని పిలవలేడా? అప్పుడు ఉన్నది ఆయన స్థితికి ఎంతో గొప్పగా ఎంతో మంది జస్ట్ ఒక ఫోన్ కాల్, ఇప్పుడు ఎప్పుడైనా ఎస్పీ ఒక ఫోన్ కాల్ చేసేస్తే కూడా ఎన్నో పనులు అయిపోతాయి. అలాంటి హోదాలో ఉన్న మనిషి ఆయన శతాధిపతి. ఏం చేశాడంటే ఎప్పుడైతే ఈయనకి పక్షవాతం వచ్చిందో, ఈయన గురించి స్వస్థపరచాలి అని అంటే ఆయనకి ఎంతో మంది ఎన్నో విషయాల గురించి చెప్పుకుంటారు, కానీ ఎప్పుడైతే ఆయన నమ్మాడు, ఎప్పుడైతే దేవుడి గురించి విన్నాడు, నమ్మాడు, ఏంటి ఈ పక్షవాతం వచ్చిన మనిషి హీల్ అవ్వాలని అంటే కేవలం ఒకరికే సాధ్యం, అది నా యేసుక్రీస్తు. ఆమేన్. చూసాడా లేదా అద్భుత కార్యం? రైట్. ఇప్పుడు అదే సేమ్ లూకా సువార్తలో 9వ అధ్యాయానికి రండి, 7వ వచనం. లూక్ చాప్టర్ 9:7. ఇక్కడ చూడండి ఒక మనిషి ఎలా ఉంటాడు. రైట్. కొందరు ఏలియా కనబడననియు, కొందరు పూర్వ కాలపు ప్రవక్త ఒకడు లేచినని చెప్పుకొనిచుండిరి. అప్పుడు హేరోదు, నేను యోహానును తల గుర్తించింది కదా, ఎవరి గురించి ఇన్ని సంగతులు వినుచున్నానో అతడెవడు అని చెప్పి ఆయనను చూడగోరెను. చూసారా, హేరోదు అంటే మనకు తెలుసు కదండి, ఎంతో పవర్ఫుల్ కింగ్. తను ఎప్పుడైతే దేవుడి గురించి విన్నాడో ఏం చేశాడు, ఎటు తోచగా ఉన్నాడని. నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు, అటు ఎస్ అన్నారు, ఇటు నో అన్నారు. ఇతనే ఒక ఎగ్జాంపుల్. మనం శతాధిపతినేమో ఎప్పుడైతే విన్నాడో, నమ్మాడో, అద్భుతాలు చూశాడు. ఇక్కడ ఎటు తోచని అలా ఉండిపోయి ఏమవుతుందో తెలియని విషయం. ఇవాళ నీకు నాకు దేవుడు మనల్ని అడుగుతుంది ఏంటంటే, మనం ఎవరి గుంపులో ఉన్నాం? వినే గుంపులో ఉన్నామా, లేకపోతే ఎటు తోచని గుంపులో ఉన్నాం? ఇది మనం అడగాల్సిన క్వశ్చన్. ఎందుకన్నానంటే మీరు చూడండి, బాప్తిజం ఇచ్చిన యోహాను తన దగ్గర ఉన్న శిష్యుల్ని, అంటే ఇంగ్లీష్లో మనం డిసైపుల్స్ అంటాం. మనం వాళ్ళు డిసైపుల్స్ కి మీనింగ్ ఏంటన్నానంటే హూ ఆల్వేస్ కీప్స్ లెర్నింగ్, అంటే ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటారు.
మనం కూడా అంతే. మనకు అన్నీ తెలుసని ఎప్పుడు అనుకుంటామో అప్పుడే మీకు ఏం తెలియదు. మీరు ఎప్పుడన్నా చూడండి, ఎక్కువ శాతం దేశంలో ఎవరైతే గోతులో పడ్డారో వాళ్ళు ఎవరు అని అంటే అన్నీ తెలుసని నమ్ముతారు. చూడండి, వాళ్ళే ఎక్కువ శాతం తొందరగా గోతులో పడ్డారు. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక చిన్న సన్నివేశాన్ని చెప్తాను నేను. ఒక ఆమె అంట బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంది. బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే వెనకాల కొద్ది మంది ఆమెని వెంబడిస్తూ ఉంటారు. ఈమె కొంచెం భయంకి కూడా ఒక్కసారి వాళ్ళ ఆయనకి కాల్ చేసి, ఏమండి ఇట్లా నేను బైక్ మీద వెళ్తున్నాను, నా వెనకాల ఒక 5-6 నా వెంట పడుతున్నారు, మరి ఏంటో అన్నాడంటే ఆయన అన్నాడంట. అసలు ఆయన చెప్పిన ఆన్సర్ అయితే హైలైట్. అసలు ఆయన ఏమన్నాడంటే, నీ పర్సులో వాటర్ బాటిల్ ఉందా అని అడిగాడు. అని అంటే ఉంది అని అంటే, ఒక్క చిన్న పని చేయి, జస్ట్ సైడ్లో బండి ఆపేసి ఒక్కసారి ముఖం కడుపు అన్నాడు. ఏమైంది? ముఖం కడుకుంటే మేకప్. అది ప్రైజ్ లార్డ్. అందరికి అర్థమైంది. అర్థమవుతుందా లేదో అనుకున్నా నేను. ఒక్కసారి వాటర్ కొట్టుకో, ఒక్కడు కూడా ఉండదు అన్నాడు. అయింది, జరిగింది. ఇక అప్పుడు ఏమవుతుంది? ఫోన్ కట్ అయింది. ఇది మనం అందుకనే చాలా జాగ్రత్తగా ఇందులో గమనించిన విషయం ఏంటంటే, మనము ఎప్పుడైతే మన జీవితంలో నాకు అన్నీ తెలియదు ఇంకా నేర్చుకోవాలనే అనుభవంలో ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు దేవుడు మీతో మాట్లాడటం కూడా మొదలుపెడతాడు. కాబట్టి మనం కూడా ఎవరిలాగా ఉండాలో ఆ 2 శిష్యుల్లాగా ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళు దేవుడు వాక్యాన్ని విని నమ్మి ముందుకి నడిచారో అద్భుత కార్యాలు చూశారు. కాబట్టి నా జీవితంలో కూడా ఇది జరగాలని, ఇటువంటి సాక్ష్యాలు ఇంకో అనేక మేము వినాలని దేవుడిని ప్రార్థన చేద్దాం. మరొకసారి చెప్పిన సాక్ష్యాలు అందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే సంఘం మీదకి వస్తే ఎంతో అద్భుత కార్యాలు జరుగుతుందనే దానికి మనం అందరం ఒక దర్శనం. హల్లెలూయా. కాబట్టి ఇది నడిపిస్తున్న పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ వీఆర్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్ అండ్ దెర్ ఇస్ నో స్టాప్. నేను అనుకోవటం ఏంటంటే, పరిశుద్ధాత్మ మన సంఘం మీద ఉంది అని అంటే ఇంకా గొప్ప కార్యాలు మనం చేయబోతున్నాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుకుంటారు. ఎవరి మాటలు దీవించునుగా.